దేవునామానికి మహిమ యొక్క వాక్యం దాచుకుని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. విముఖ నిశ్చయంగా తండ్రి మౌనత్రి సర్వాధికారి సృష్టికాంతిని పాలకులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ వాక్యలేఖన దాని సరోచన మరుపరిచి నేను ఇడుబూరు పాత్ర వాడుకుని ప్రార్థిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ నా ప్రార్థన సజ్జం సంప్రదిస్తున్న ఏలని జీవంలో అక్కడి చేయించిన ఆదిని సంసమైన దాయచుని విత్తన వాక్యం ఫలించి అభివృద్ధి మీరే మాట్లాడమని ఆయా పరిశుద్ధాత్మదేవ మరి ప్రార్థన సజ్జం సమర్పిస్తున్న మనం నిరుడు పాత్ర వాడుకుని నజని వేస్తున్న ప్రార్థించి మనం కృపల పొంది ఉన్నాం తండ్రి. ఆమె దేవుని మనకి మేము గడిచిన ఎపిసోడ్లో నేను హౌ టు లవ్ గాడ్, దేవుని ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు మనకి గమనించినట్లయితే నేను దేని గురించి మాట్లాడుకుంటుంటే హౌ టు షేర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ హౌ టు షో ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను ఎలాగ మనం ఇతరులతో పంచుకోవాలి, ఎలాగ మనం ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలి, దేవుని ప్రేమను మనం ఎలా వ్యక్తం చేస్తాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి గడిచినసారి నేను మాట్లాడుతూ ఐ స్పెషల్లీ మెన్షన్ అబౌట్ షేరింగ్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమను ఎలాగ షేర్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మరి గడిచినసారి ఐ షేర్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వాజ్ ఇన్ మై బీటెక్. నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను దేవుని ప్రేమను నా ఫ్రెండ్స్తో నేను ఏ రీతిగా షేర్ చేసుకున్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రీవియస్ ఎపిసోడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ స్పీచ్, అంటే ఇంట్రొడక్షన్ అంటే ఆ ప్రారంభాన్ని మాత్రం నేను మాట్లాడాను. ఈరోజు నేను ఆ ముగింపు నేను ఏ రీతిగా ముగించాను అంటే నేనేం మాట్లాడాను, దేవుని ప్రేమను ఎలాగా నేను షేర్ చేస్తాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి గమనించినట్లయితే గడిచినసారి చెప్పాను I started with how to develop inner పర్సనాలిటీని ఎలాగ డెవలప్ చేసుకుంటారు అంటే అంతరంగ స్వభావము. యాక్చువల్గా ఇట్ వాజ్ ఇన్నర్ పర్సనాలిటీ అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ నేను మాట్లాడాను. దేవుని ప్రేమ అనే దాని గురించి బేస్ తీసుకొని ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పర్సన్ విల్ డెవలప్ అండ్ ప్రమోట్ ద ఇన్నర్ పర్సనాలిటీస్ లైక్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్, ఫెయిత్ఫుల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. అంటే తెలుగులో మనం చూసినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. వీటిని మనం కలిగి ఉన్నప్పుడు వీ కెన్ ప్రమోట్ అవర్ సెల్ఫ్, అంటే మనము మన ఇన్నర్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే కానీ దీనికి బేస్ ఏది అంటే లవ్ అనేది అని చెప్పి నేను క్లాసిఫికేషన్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ యొక్క లోకంలో ఉంటున్నటువంటి ప్రేమలన్నింటిని గురించి నేను మాట్లాడుతూ వివరించాను. కానీ దేవుని ప్రేమను వివరించాను చివరిగా. అయితే కంక్లూషన్ నేను ఈ రీతిగా కంక్లూడ్ చేశాను. ఇఫ్ వీ డెవలప్ అంటే మనము దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు దెన్ వీ కెన్ ప్రమోట్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ విచ్ విల్ కంక్లూడ్ అండ్ రిజల్ట్స్ ఇంటూ గ్రేటర్ రిజల్ట్స్ అనేటివి ఇస్తుంది. అది ఎటువంటి రిజల్ట్స్ అంటే ఉదాహరణలు నేను మాట్లాడుతూ లైక్ మదర్ తెరీసా అండ్ మహాత్మా గాంధీ, వేర్ మహాత్మా గాంధీ uses non-violence movement and he fight with the principles that was spoken by Lord Jesus Christ. యేసు ప్రభు ద్వారా పలకబడినటువంటి వాటిని మాట్లాడుతూ ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం గమనించినట్లయితే మహాత్మా గాంధీ కోట్ చేసిన కోడ్ ఏంటంటే మనం చదువుకున్నట్లయితే ఏమని కోట్ చేశారంటే ఇఫ్ అన్ ఎనిమీ స్ట్రైక్స్ యువర్ లెఫ్ట్ చీక్ ఆఫర్ హిమ్ యువర్ రైట్. నీ శత్రువు నిన్ను ఎడమ చెంప మీద కొడితే కుడి చెంపను త్రిప్పు అని మీనింగ్ వచ్చే రీతిగా ఆయన కోట్ చేస్తూ ఆ తర్వాత మన ఒక స్వాతంత్రం కోసం, భారతదేశం ఒక స్వాతంత్రం కోసం హీ ఫైట్ అంటే ఆయన నాన్ వైలెన్స్ మూమెంట్ కానీ అలాగా దేవుని ఒక ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ద లవ్ దట్ లార్డ్ జీసస్ షోన్ అపాన్ ద క్రాస్, that was a love that compels us to do things which were different. అదే అంటే గొప్ప వ్యక్తులు మరి మహాత్మా గాంధీ కావచ్చు, తర్వాత మదర్ తెరీసా కావచ్చు, ఇలాగా సమాజంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు దేవుడు ప్రేమను వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు గొప్ప రిజల్ట్స్ని వాళ్ళ జీవితంలో గొప్ప ఏమంటారంటే గొప్ప వాటిని సాధించారు వాళ్ళు. అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంక్లూడ్ చేశాను, ఎగ్జాంపుల్స్ ఇస్తూ దాన్ని నా స్పీచ్లో కంక్లూడ్ చేశాను. కానీ ఇప్పుడు వై యు ఆర్ రిమైండింగ్ ఆల్ దోస్ థింగ్స్, వై యు ఆర్ స్పీకింగ్ అబౌట్ దట్ థింగ్
అండ్ హౌ కెన్ యూ ఈవెన్ రిమెంబర్ దట్ థింగ్, ఏం మాట్లాడో నీకు ఎలా గుర్తుంది అంటే అది ఎక్స్పీరియన్సెస్తో గుర్తుందనమాట. అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే దర్ వాజ్ డిఫరెంట్, దోస్ వర్ డిఫరెంట్. ఆ స్పీచ్ మాట్లాడిన ఫ్యూ మంత్స్ తర్వాత ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ వాజ్ నాట్ గుడ్ అట్ ఆల్. కానీ యాక్చువల్గా ఐ గాట్ ప్యాషనెట్ అబౌట్ గాడ్ అండ్ ఐ ప్రేడ్ టు గాడ్. నియర్లీ 1 year I prayed for the feeling of Holy Ghost. అంటే ఐ మీన్ టు సే గిఫ్ట్స్ ఆఫ్ హోలీ గోస్ట్ అని చెప్పొచ్చు. నేను దేవుని అయ్యా నన్ను నింపు, నీ వరాల చేత నన్ను అభిషేకించు అని నేను ప్రార్థన చేసేదాన్ని. 1 year I prayed. అంటే ఎలా ప్రార్థన అంటే మామూలుగా కాదు. I used to fast and I used to pray like anything. ఎలా అంటే ఈవెన్ అన్నం తినేటప్పుడు కూడా I used to pray that Lord bless me with the gifts of Holy Ghost అని ప్రార్థన చేసేదాన్ని. ఎక్కడున్నా కానీ అసలు ప్రతి ప్రేయర్ నేను ప్రేయర్ చేసింది ఐ విల్ మెన్షన్ దట్ స్పెసిఫైలీ. నియర్లీ 1 year ప్రే చేశాను. 1 year ప్రే చేశాను అండ్ ఐ వాజ్ ప్రీచింగ్ గాస్పుల్ లైక్ దిస్. అంటే పర్సనల్ గాస్పుల్ కంటే కూడా నేను ఇదిగా నేను చెప్పినాక few months తర్వాత I had an experience. Actually it was days lab, I mean to say externals are going on. Externals exams external జరుగుతూ ఉన్నాయి. ల్యాబ్ ఎక్స్టర్నల్ అనమాట. అప్పుడు వన్ డే ఏం జరిగిందంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ వైవా. నేను మాత్రమే కాదు నా బ్యాచ్ వాళ్ళంతా మా క్లాస్లో నా బ్యాచ్ వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట వైవా టెస్ట్కి. ముందు ల్యాబ్ అయిపోయింది. అయితే దెర్ వర్ సో మెనీ బ్లాక్స్ ఇన్ మై కాలేజ్. అయితే మా బ్లాక్ ఎదురుగా ఇంకొక బ్లాక్లో అది జరుగుతుంది. వీ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ అండ్ మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం బయట. దెన్ మై ఫ్రెండ్ కేమ్, నా ఫ్రెండ్ వచ్చిందనమాట. అప్పుడు తను నన్ను పిలిచింది. అదే ఐ వెంట్ దేర్. ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు హర్ అండ్ అంటే ఐ వాస్ జస్ట్ స్పీకింగ్ టు హర్. నేను మాట్లాడుతూ ఉన్నాను. సడన్లీ షీ స్కోల్డ్ మీ. ఆమె నన్ను కొట్టింది. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద రీజన్. ఒక స్ప్లిట్ సెకండ్ అసలు నాకు అది జరిగింది అని నేను నేను చూసేలోపే అది జరిగిపోయింది. దెన్ నేను జస్ట్ ఏమంటాను అంటే వై స్కోల్డ్ మీ అని జస్ట్ అదొక్కటి అడిగాను. వెళ్ళి కూర్చున్నాను అనమాట. And I was crying, tears was flowing out of my eyes because in front of all my friends and classmates, my classmates అందరి ముందు నన్ను కొట్టిందనమాట. ఈవెన్ I doesn't know the reason. నేను ఏడుస్తున్నాను. I was crying. That నేను ఏడుస్తూ ఉన్నాను. దెన్ షీ వెంట్ సమ్ ఫార్, కొంత దూరం వెళ్ళింది. దెన్ షీ అగైన్ కాల్డ్ మీ, నన్ను పిలిచిందనమాట. దెన్ నేనేం చేశాను, ఐ వాజ్ క్రయింగ్, షుడ్ ఐ గో ఆర్ నాట్? దెన్ గాడ్ రిమైండ్ మీ అబౌట్ ద స్పీచ్ దట్ ఐ స్పోక్ ఆన్ ద డే. దేవుడు నాతో మాట్లాడినది ఏంటంటే, యూ సెడ్ ఇఫ్ అన్ ఎనిమీ స్ట్రైక్స్ యూ ఆన్ యువర్ లెఫ్ట్ షో హిమ్ రైట్ అని కోట్ చేసావు కదా మహాత్మా గాంధీ. ఆ తర్వాత జీసస్ చెప్పారు కదా దీన్ని, నువ్వు అది కోట్ చేసావు కదా, ఇఫ్ యూ లవ్ మీ గో దెన్ ఇట్స్ నాట్ యూ అని చెప్పారనమాట దేవుడు. దెన్ ఐ వెంట్ టు హర్. అందరు చూస్తుండగానే వెళ్ళాను అనమాట. వెళ్ళి నేను నిలబడాను. దెన్ షీ ఆస్క్డ్ మీ, డస్ ఇట్ హర్ట్స్? అది నేను బాధ పెట్టిందా అని అడిగింది. అంటే వై స్కోల్డ్ మీ, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాను అనమాట. దెన్ షీ సెడ్ మై అదర్ ఫ్రెండ్ హర్ట్ హర్ by using abuse language to other girl, and అంటే instead of her she used to scold her by play, అంటే ఎట్లా అంటే ఒకరిని పెట్టి ఇంకొకరిని తిట్టినట్టు తిట్టిందంట. దెన్ షీ ఆమె నాకు చెప్పి నా ఫ్రెండ్ నాతో పాటు ఉన్న అమ్మాయి నా బ్యాచ్మేట్ అనమాట, ల్యాబ్లో ఎక్స్టర్నల్ వైవా ఆమె కూడా ఉంది, ఆమెను హర్ట్ చేయాలని నన్ను కొట్టింది అనమాట. దట్ వాజ్ ద రీజన్ అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. దెన్ నేనేం అనలేదు, నేను వచ్చేసినాను. ఆ రోజు ఇంటికి వచ్చినాక ఎలా ఉందంటే, ఇట్ వాజ్ లైక్ డయింగ్. ఆమె కొట్టిన నొప్పి నాకు ఏడలేదు, కానీ ఐ మీన్ టు సే సెల్ఫ్ ఈగో ఇవన్నీ హట్ అయ్యన్నమాట. హట్ అయ్యి ఎలా అంటే ఐ వాజ్ సాబింగ్ లైక్ ఎనీథింగ్. ఐ డి నాట్ ఈవెన్ షేర్ విత్ మై ఫ్యామిలీ. ఆ రోజు ఒక అకేషన్ ఉంది, స్పెషల్ అకేషన్.
అంత సెలబ్రేషన్లో ఉంది ఇల్లంతా. కానీ నేను మాత్రం ఐ ఐ నాట్ షోప్ మై సెల్ఫ్ ఏం జరిగింది ఇది అదే నేనేమి కనిపించేటట్లుగా నేను లేను. కానీ ఇన్సైడ్ ఇట్ వాజ్ హర్టింగ్ లైక్ ఎనీథింగ్. ఇట్ వాజ్ లైక్ ఎనీథింగ్. ఇంకా అది పెయిన్ అనమాట, హార్ట్లో పెయిన్. ఒకరోజు అయింది, రెండో రోజు అయింది. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఫ్యూ డేసే అంటే మీన్సే 30th మే 30th నాకు దేవుని అభిషేకం, నన్ను దేవుడు రూమ్లో అభిషేకించాడు అనమాట. కానీ వాట్ గాడ్ స్పోక్ అబౌట్ దట్ డే, ఇది ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, నేను చెప్పా కదా ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తునాథు జీవిస్తున్నాడు అనేసి. మనము సెల్ఫ్ అనే దాన్ని ప్రమోట్ చేసుకుంటాం ఎక్కడున్నా కానీ. ఐ మీన్ టు సే రీజన్లెస్గా హర్ట్ కావడం. ఇట్ వాజ్ నాట్ అ ఫస్ట్ టైం దట్ ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. నా ఇంటర్మీడియట్లో కూడా ఒకటి జరిగింది. ఏంటంటే యాక్చువల్గా ఐ వాజ్ అ స్టూడెంట్, మంచి చదువుతా కాబట్టి టాపర్ సెక్షన్లో ప్రమోట్ చేశారు సెకండ్ ఇయర్కి. ఆ టాపర్ సెక్షన్లో ఐ హ్యాడ్ 4 friends. అప్పుడే నేను ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నాక ఐ స్టార్టెడ్ షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ సింపుల్ స్టోరీస్ రాసి నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాసేదాన్ని అనమాట. ఏమనంటే ఈ గాడ్ లవ్స్ యూ అని చెప్పేది. ఐ డజంట్ యూజ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ నేను ఏది యూజ్ చేయను. జస్ట్ షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, జీసస్ లవ్స్ యూ అనేది మాత్రమే నా ఒక థీమ్ అనమాట. అవన్నీ రాసి ఇచ్చేదాన్ని. వన్ డే దే థాట్ ఏమనంటే దే వాంట్ టు స్పీక్ టు మీ. వాళ్ళంతా కలిసి వచ్చి దే స్టార్ట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అనమాట. అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఐ వాజ్ ఆన్సరింగ్. ఇన్ ద మిడిల్ ఐ జస్ట్ స్పోక్ అ వర్డ్. ఐ డజంట్ నో వై ఇట్ హర్ట్ సో మచ్. ఏమన్నా అంటే జీసస్ సర్వాన్ని సృష్టించారు అని నేను కోట్ చేశాను. వెంటనే ఎదురుగున్న అమ్మాయి కొట్టేసింది. నేనేం రాంగ్ మాట్లాడాను అంటే అందరు ఆపారు. ఇట్ వాజ్ లైక్ ఎనీథింగ్. But I never stopped sharing love of God, and I never accused her for that, and I never take a revenge on her. అసలు నేను మర్చిపోయాను దాని గురించి. ఐ జస్ట్ వెంట్ ఆఫ్. అంటే అదే అన్నమాట, ఇక్కడ నువ్వు జీవించావు నేను కాదు, క్రీస్తునాథు జీవిస్తున్నావు. ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో దెన్ if you surrender your emotions, your mind to Lord Jesus Christ, then He will take over you and it will compels you. Actually, in the first year of baptism తీసుకున్నాను. Then the joy of salvation filled me like anything, and I cannot stop myself not to share the gospelని ఎలాగైనా నా ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. బికాస్ I love them, I care for them. అంటే నేను కాదు కానీ నాలో నుండి దేవుని ప్రేమ. నేను కోట్ చేశాను Romans 5:5 నేను మాట్లాడాను. Romans 5:5 ఏమని, ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, ఎలాగనగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది. ద లవ్ ఆఫ్ గాడ్ విల్ షైన్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ త్రూ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఎప్పుడైతే మనకి ఇన్ఫీలింగ్ అనేది ఎక్కువ అయిపోతుందో, ఒక కప్ తీసుకొని ఆ కప్లో ఏదైనా వాటర్ కానీ అలా పోర్ చేస్తున్నప్పుడు ఆ కప్ని నిండినాక కూడా పోస్తూ ఉంటే అది ఓవర్ఫ్లోని ఎలా తట్టుకోలేకుండా ఫ్లో అయిపోతుందో, అలాగా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడినప్పుడు we cannot contain the love of God. If you filled with the love of God, you cannot contain it, and you will share the love of God with all others even when it hurts. Yes, it's true. ఎందుకు అంటే it was true. You cannot contain the love of God. It was so much. It was abundant. ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఒక చోట కోట్ చేస్తారు. ఎఫెషియన్స్ చాప్టర్ 3 వర్స్ మనం చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 15 నుండి, మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించిన. ఇక్కడ చూడండి ఏమంటుంటే సమస్త పరిశుద్ధుల్లో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ అండ్ వీ కెనాట్ మెజర్ ఇట్. అంటే ఆ ప్రేమను మనం మెజర్ చేయలేమని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
అంటే నేను ఐ కెనాట్ కంటైన్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ షేర్ దెమ్ విత్ స్మాల్ స్టోరీస్. అలాగ స్టోరీస్తో నేను దేవుని ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు ఐ గాట్ హర్ట్. అంటే ఆ హర్ట్ని నేను ఏం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు దాన్ని అంటే బికాజ్ ఇట్స్ నాట్ ఇట్స్ లార్డ్ జీసస్. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు నేను క్రీస్తుతో కూడా సమాధించబడి ఆయనతో పాటు లేపబడ్డానికి ఇక్కడి నుంచి వాడు నేను కాదు, క్రీస్తు నాలో చూస్తున్నాడు. ఇట్ వాస్ నాట్ హూ లివ్స్, ఇట్స్ క్రైస్ట్ హూ లివ్స్ విదిన్ మీ. అంటే దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని అపోస్తలుడైన పౌలు కోట్ చేశారు. ద లవ్ ఆఫ్ గాడ్ కంపెల్ మీ అని అంటాడు. అంటే దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది దేనికి అంటే ఆయన ప్రేమను వ్యక్తం చేయడానికి. అండ్ దెర్ వాజ్ అ వర్డ్ దట్ వాజ్ రిటన్ ఎక్కడంటే మాథ్యూ చాప్టర్ 12లో మనం చూస్తాం. మత్తయి సువార్త 12:34 ఈ మాట ఉంది, హృదయం నిండిన దాని నోరు పలుకును అని ఉంటుంది. హృదయం నిండిన దాని నోరు పలుకును. చూడండి మత్తయి సువార్త 12:34 హృదయం ముందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే మనం గమనించినట్లయితే వాట్ ఈజ్ ఇన్సైడ్ విల్ కమ్ అవుట్. ఇఫ్ దెర్ వాజ్ లవ్ ఇన్సైడ్ దట్ విల్ కమ్ అవుట్. ఇఫ్ దెర్ వాజ్ హేట్రెడ్ ఇన్సైడ్ ఇట్ విల్ కమ్ అవుట్. వాట్ ఈజ్ ఇన్సైడ్ విల్ కమ్ అవుట్. అది జెలసీ కావచ్చు, హేట్రెడ్ కావచ్చు, అది లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ అబ్యూజివ్ things in you, it will come out. If you have the words, అందుకే వాక్యం ఏమందంటే నెక్స్ట్ వచనాలు, సజ్జనుడు తన మంచి ధనలో సదృశ్యం తచ్చును, దుర్జనుడు తన చెడ్డదను దృశ్యం తచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన లెక్క చెప్పవలసి ఉంటును. నీ మాటను బట్టి నీతిమంతుడు తీర్పు నొందుదు, నీ మాటను బట్టి అపరాధం తీర్పు నొందుదు. ఇక చూడండి అక్కడ సజ్జనుడు సద్విషయంలో తన హృదయం నుండి బయటికి తెస్తాడు. బికాజ్ హీ ఈజ్ గుడ్. ఆయన గుడ్ థింగ్స్ని బయటికి తెస్తాడు. అంటే మన హృదయం దేనితో నిండి ఉంటే అది బయటికి వస్తుంది. హృదయం దేవుని ప్రేమతో నింపబడి ఉంటే అది ఎక్స్ప్రెస్ అవుతుంది బయటికి. అండ్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు, అది షో అంటే చెప్పడం మాత్రమే కాదు, కానీ అది పలకడం మాత్రమే కాదు, కానీ అది క్రియల రూపంలో వ్యక్తం అవుతుంది. దెన్ నేను చెప్పగా ఇంటర్మీడియట్లో జరిగిన దాని గురించి నేను అమ్మని క్షమించాను. ఐ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అండ్ అలాగా గడిచిపోయింది. బట్ ఐ డ్రాగ్ దెమ్ టు మై చర్చ్. నేను మా చర్చికి కూడా తీసుకొని వెళ్ళాను. అంతగా దేవుని ప్రేమను అంటే దే సా ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. అంటే దేవుని ప్రేమను వాళ్ళు చూశారు. అండ్ ఇఫ్ వి సే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ ఫర్గివ్ యూ అని మనం చెప్పడం కాదు. మనము ఫర్గివ్ చేసినప్పుడు దెన్ దే కెన్ రికగ్నైజ్ దట్ లార్డ్ forgives them. అంటే చిన్న తప్పునే మనం క్షమించలేకుండా ఉంటాము. దెన్ హౌ కెన్ దే బిలీవ్ దట్ గాడ్ విల్ ఫర్గివ్ దేర్ అబండెంట్ ఆఫ్ సిన్స్ అండ్ అబండెంట్ ఆఫ్ రాంగ్స్. మనము చిన్న తప్పునే మనం ఇతరులది క్షమించలేనప్పుడు వాళ్ళు మనం వ్యక్తం చేస్తున్న దేవుని ప్రేమను ఎలా నమ్ముతారు? ఆ దేవుని ప్రేమ ఘోరమైన పాపిని కూడా క్షమిస్తుందని వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇఫ్ యూ డజంట్ ఈవెన్ ఫర్గివ్ ఎ సింపుల్ సిన్ అండ్ యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను షేర్ చేయడం మాత్రమే కాదు. ఎందుకు షేర్ చేయాలి? షేరింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే నేను చెప్పా కదా, ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ కంటైన్ ఇట్ అండ్ ఇట్ విల్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యూ ఇన్ ఆటోమేటికల్ వే అండ్ ఇట్ విల్ ఫ్లో లైక్ ఎనీథింగ్. అండ్ ఇంటర్మీడియట్లో కూడా బీటెక్లో కూడా చెప్పా కదా, ఆ రోజు అమ్మాయి అలా హర్ట్ చేసింది. బట్ ఈరోజు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికి కూడా నాకు ఫోన్ చేస్తుంది, నాకు విష్ చేస్తుంది తను. ఆ తర్వాత షీ బిలీవ్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమె దేవుని నమ్ముకుంది. అలాగా మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను వ్యక్తం చేస్తామో, దేవుని ప్రేమను షేరింగ్ మాత్రమే కాదు కానీ మన క్రియలలో కూడా మనం కనపరుస్తామో, దెన్ దే విల్ గెట్ దట్ థింగ్. అండ్ వాళ్ళు పొందుకోవడానికి అనే కాన్సెప్ట్ మాత్రమే కాదు. ఇట్స్ నాట్ ఫర్ షో. అదేదో షో చేయడానికి కాదు. ఇట్ ఈస్ థింగ్ విచ్ విల్ ప్రమోట్ యూ టువర్డ్స్ గాడ్ అండ్ ఇట్ విల్ డ్రాగ్ యూ టువర్డ్స్ గాడ్ ఇఫ్ యూ అలో ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను చెప్పా కదా, మన ఆత్మ, నేను గడిచినసారి ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేశాను. ఒక అమ్మాయికి ఒక ఇల్లు ఉంది అనేసి ఆ ఇంట్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ వచ్చి ఉన్నారు. బట్ షీ డజంట్ అలౌ హిమ్ టు అదర్ రూమ్స్ అండ్ ఫైనల్లీ షీ అలౌడ్ హిమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ అండ్ మేక్ హిమ్ ఇన్ఛార్జ్ ఓవర్ హౌస్. ఆమె అలాగా హౌస్ మీద ఇన్ఛార్జ్ చేసింది, దేవుని ఇన్ఛార్జ్గా పెట్టింది. అండ్ షీ ఫ్రీడ్ ఆ ఫ్రీ లైఫ్. ఆ రోజు నుంచి అలాగా ఫ్రీగా బతికింది అని. దట్ వాజ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్ అండ్ యూ నీడ్ టు అలౌ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నేను చెప్పాను మన ఆత్మ, it was a deeper part and it was a most and I meant to say it was a main thing in our lives. అండ్ అది దాంట్లో దేవుడిని అంగీకరించిన వాళ్ళుగా క్రైస్తవులుగా పిలవబడుతూ ఉంటాం. బట్ వీ డజంట్ అలౌ గాడ్ టు డీల్ విత్ అవర్ ఎమోషన్స్, టు డీల్ విత్ అవర్ మైండ్, విల్ ఎమోషన్స్ మనం సరెండర్ చేయం దాన్ని. ఐ మీన్ టు సే సరెండర్ చేసినప్పుడు ఆ రోజు నేను సరెండర్ చేశాను.
నేను ఫీల్ అయిన రోజు గాడ్ రిమైండ్ మీ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెండ్. ఈ యొక్క సిచ్యువేషన్ని దేవుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు నాతో మాట్లాడారు. ఇఫ్ యూ ఇట్ వర్ యూ విల్ గో అని అన్నారు. దెన్ ఐ సెడ్ నో లార్డ్ ఐ క్యాంట్. నేనైతే నన్ను కొట్టిన వాళ్ళని నేనైతే ఐ మీన్ టు సే నేను వాళ్ళని తిరిగి కొట్టకపోవచ్చు, కానీ నేనైతే వాళ్ళతో మాట్లాడము ఐ మీన్ టు సే ఫర్దర్ నేను వెళ్ళను. అదే అనమాట. ఇఫ్ అన్ ఎనిమీ స్ట్రైక్స్ ఆన్ యువర్ లెఫ్ట్ చీక్ షో హిమ్ రైట్ అంటే రైట్ చంప చూపించమని కాదు. డీల్ విత్ దెమ్ యాజ్ యూజువల్ అంటే నువ్వు ముందుగా వాళ్ళతో స్నేహితులుగా ఉంటే అలాగే ఉండు, వాళ్ళని శత్రువులో మార్చొద్దు అని అనమాట. అంటే ఐ మీన్ టు సే పీపుల్ హేట్ యూ, ఎస్ ఇట్స్ ట్రూ, బట్ వీ నీడ్ టు లవ్ దెమ్ అండ్ వీ నీడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్. అండ్ అలాగా మనము ఎప్పుడైతే వ్యక్తం చేస్తామో అప్పుడు వీ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ లైక్ ఎనీథింగ్. ఆ రోజు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే ఐఎమ్ ఇన్ యూ, ఇట్స్ నాట్ యూ. నువ్వు వెళ్ళావనుకుంటున్నావా ఆ అమ్మాయి సెకండ్ టైం పిలిచినప్పుడు, ఇట్ వాజ్ అని దేవుడు నాకు రిమైండ్ చేసి ఆ రోజు నన్ను నా రూమ్లో అభిషేకించారు. దెన్ ద లవ్ దట్ ఫిల్డ్ ఇన్ మీ, ఆత్మలో నుండి జీవము, ఐ హ్యాడ్ గాడ్ ఇన్ మీ. అంటే దేవుడు ప్రతి ఒక్కరిలో ఉంటారు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారు వాళ్ళు, బట్ ఆయన ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఆయన అధికారిగా నువ్వు చేసావని హృదయంలో గాడ్ ఈజ్ ఇన్ మీ. నా ఎమోషన్స్ నేను ఎప్పుడో సబ్మిట్ చేశాను. ఐ నెవర్ హేటెడ్ ద పీపుల్ హూ హర్ట్ మీ, ఐ లవ్ దెమ్ సో మచ్. ఎలాగంటే సుప్రభు కూడా తనను కొట్టిన వాళ్ళని, తనను హింసించిన వాళ్ళని దేవుడు ఫర్గివ్ చేశారు. ఆ క్రాస్ మీద తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగనక వీరిని క్షమించు అని చెప్పేసి ఆయన కోట్ చేయడం మనం చూసాం. అలాగే మనం కూడా వీ వర్ ఫిల్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్, మనం దేవుని ప్రేమ చేత నిజంగా నింపబడితే మనం ఇతరులను క్షమించగలుగుతాం. తిట్టే వాళ్ళం కావచ్చు, తన్నే వాళ్ళం కావచ్చు, ఐ మీన్ టు సే ఎనీథింగ్. ఈవెన్ టుడే ఐఎమ్ ప్రేయింగ్ ప్రైజ్ ఫిజికల్ అబ్యూజెస్ని నేను హ్యాండిల్ చేసిన దాన్ని. ఐ మీన్ టు సే ఈరోజు కూడా నేను అటువంటి దానిలో నేను జయించుకుంటూ దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను. ఇట్ వాస్ నాట్ ఈజీ, పర్సిక్యూషన్ విల్ రైజ్ అగేన్స్ట్ యూ, బట్ యూ నీడ్ టు స్టాండ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెర్ ఎవర్ యూ ఆర్. లైక్ అపోస్టల్ పౌల్ ఒక చోట కోట్ చేస్తారు. ఎక్కడ అంటే తిమోతిలకు రాసిన రెండో పత్రిక మనం చదువుకుందాము. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అని మాటను కోట్ చేస్తున్నారు. ఏమనంటే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నట్లయితే 11వ వచనం నుంచి, అంతియోకియు, ఇకోనియ, లుస్ట్ర అని పట్టణంలో నాకు కలిగిన హింసలు ఉపద్రవాలు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించుతూ అటు హింసను సహించుతుంది, కానీ వీటన్నిటిలో ప్రభు నన్ను తప్పించును. క్రీస్తు యేసును సద్భక్త బ్రతకను ఉద్దేశించే వాళ్ళందరూ హింస పొందుదురు. మనం ఇంగ్లీష్లో చదువుకున్నప్పుడు మరి ఎక్కడుందంటే మనం చదువుకున్నాము 2 తిమోతి చాప్టర్ 3 నేను చదువుకున్నట్లయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 11 ఏమనంటే 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 11, persecutions, afflictions which came unto me at Antioch, at Iconium, at Lystra, what persecutions I endured, but out of them all the Lord delivered me. Yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution. మనం గమనించినట్లయితే క్రీస్తు యేసును సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందురు. హింస అనేది ఇట్ వుడ్ బీ లైక్ ఎనీథింగ్, కానీ మనం ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరి అంటే దేవునికి ఎప్పుడైతే హోల్గోస్కి మనం ఎప్పుడైతే యాక్సెస్ ఇస్తామో, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడైతే యాక్సెస్ ఇస్తామో, దెన్ యూ కెన్ గో ఆన్ టు లైక్ ఎనీథింగ్. అందుకే జీసస్ కూడా చెప్తారు యాక్ట్స్ చాప్టర్లో ఏమనంటానంటే, మీరు తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి, మీరు పరిశుద్ధాత్మ పైన శక్తి ముందు వరకు మీరు ఋషులను విడిచిపెట్టద్దండి అంటాడు. ఎందుకంటే ఇఫ్ దే డజంట్ ఫీల్ విత్ ద హోలీ గోస్ట్, they cannot handle the persecution and they cannot go far beyond and they cannot stand this persecution stand చేయడం అంత కష్టమా అంటే కాదు. పరిశుద్ధాత్మకు యాక్సెస్ ఇచ్చినప్పుడు యూ కెన్ హ్యాండిల్ దోస్ థింగ్స్ అండ్ షేరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద నెసరీ థింగ్. అండ్ అది ఒక్కటే కాదు, నీవు షేర్ చేసినంత మాత్రం కాదు, నువ్వు పలికిన ప్రతి మాట నీ లైఫ్లో మేనిఫెస్టేషన్ ఉందా లేదా, మనం పలుకుతున్న ప్రతి మాట, మనం చెప్తున్న ప్రతి మాట, ఐ మీన్ టు సే
పర్సిక్యూషన్ అనేది ఇంట్లో నుంచి కూడా రైజ్ అవుతుంది, ఎక్కడి నుంచైనా రైజ్ అవుతుంది. సొంత వాళ్ళే నేను పర్సిక్యూట్ చేస్తారు. ఇట్ వాస్ ట్రూ అండ్ ఇట్ వాస్ రియల్, ఇట్ విల్ హ్యాపెన్. నా అనుకున్న వాళ్ళే, ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్, ఇఫ్ యూ స్టార్ట్ షేరింగ్ ద గాస్పుల్, ఇఫ్ యూ షో ద లవ్ ఆఫ్ గాడ్, దే విల్ పర్సిక్యూట్ యూ. క్రీస్తు యేసును సద్భక్త బ్రతుకుని దేశంలో హింస పొందుదురు అనేది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే the love of God which had upborne our hearts and which will compel us to share and to show the love of God to this world. And అదే దేవుడు చెప్పింది, దేవుని ప్రేమించాలి. ఫస్ట్ కమాండ్మెంట్, నీ పూర్ణ పూర్ణాత్మ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రేమించాలి. రెండవది, నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలి. హౌ కెన్ యూ లవ్ యువర్ నైబర్స్ లైక్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కెనాట్ deny yourself and love Lord Jesus and allow him to work on you and your emotions, and if you doesn't give you access to Holy Ghost, then how can he fills you? అందుకే మనం యాక్సెస్ ఇవ్వడం అనేది చేసినప్పుడే అక్యురేట్గా నేను వర్డ్ని నా లైఫ్లో మేనిఫెస్ట్ అవ్వడం చూసాను. అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇట్ వాస్ ట్రూ. లవ్ ఆఫ్ లార్డ్ ఈస్ సో పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ కంపల్ మీ రైట్ నౌ. ఈ క్షణాన్ని కూడా దేవుని ప్రేమను బలవంతం ఎందుకంటే దేవుని సువార్తను ప్రకటించడానికి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దేవుని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తల నుంచి ప్రార్థించుకుని ముగించుకున్నాం. ప్రేమకు సజీవంగా దాని మహోన్నత సర్వాధికారి సృష్టికాంతిని పాలకులను స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ యొక్క సాయంకాలం నేను మాట్లాడిన విధానం బట్టి ప్రతి ఒక్కరిని దీవించిన ఆశ్రయించి కృపలు అదర్శం ఉన్న నేను ప్రార్థించమని కృపలు పొందినాం తండ్రి. ఆమేన్.